తలుచుకోగానే మోక్షాన్ని ప్రసాదించే కాశీ పట్టణంలో ఎన్నో విశేషాలున్నాయి. జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అతి ప్రాచీన దేవాలయాలకు నిలయమైన కాశీలో 12 సూర్య దేవాలయాలున్నాయి. ఒక్కో దేవాలయంలో ఒక్కో పేరుతో సూర్యుడు పూజలు అందుకుంటుంటాడు. ఈ క్రమంలోనే ద్రౌపదాదిత్యుడిగా సూర్య భగవానుడు పూజలు అందుకునే ఆలయ విశేషాలను ఈరోజు రహస్యంలో తెలుసుకుందాం. కాశీలోని 12 సూర్య దేవాలయాల్లో ఒకదానిలో సూర్యదేవుడు ద్రౌపదాదిత్యుడిగా పూజలందుకుంటాడు. ఈ ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. స్కంద పురాణంలోని కాశీఖండంలో చెప్పిన వివరాల ప్రకారం ఇక్కడ ద్రౌపది సూర్య భగవానుడిని ప్రతిష్ఠించి పూజించింది. కౌరవుల చేతిలో మాయాజూదంలో ఓడిన పాండవులు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. అరణ్యవాసం సమయంలో ఒకసారి ఆకలి దప్పులతో అలమటిస్తూ కాశీ ప్రాంతానికి చేరుకున్నారట పాండవులు. ఆ సమయంలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న పాండవుల దగ్గరికి నారదుడు రాగా ధర్మరాజు తమ దుస్థితి గురించి చెప్పి బాధపడ్డాడట. అప్పుడు నారదుడు సకల జీవరాశులకి ఆహార ప్రదాత అయిన సూర్య భగవానుడిని ప్రార్థించమని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు పాండవులంతా సూర్య భగవానుడిని ప్రార్థించారు. అప్పుడే ద్రౌపది ఈ ప్రదేశంలో సూర్య భగవానుడి మూర్తిని ప్రతిష్ఠించి పూజించిందని స్థల పురాణం చెబుతోంది. పాండవుల పూజల వల్ల సూర్య భగవానుడు ప్రత్యక్షమై అక్షయ పాత్రను ప్రసాదించి వెళ్ళాడని స్కంద పురాణంలో ఉంది. ద్రౌపది ప్రతిష్ఠించి పూజించడం వల్ల ఇక్కడ సూర్య భగవానుడికి ద్రౌపదాదిత్యుడిగా పేరు నిలిచిపోయింది. ఈ పేరుతోనే స్వామి ఆనాటి నుంచి పూజలు అందుకుంటున్నాడు. ఇక ఈ ఆలయ మహత్యం గురించి మాట్లాడుకుంటే ద్రౌపదాదిత్యుడిని దర్శించి పూజిస్తే జీవితంలో ఆకలి బాధలు ఉండవని భక్తులు బలంగా నమ్ముతారు. అలాగే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం కూడా వారిలో ఉంది. కాబట్టి మీరు కూడా కాశీకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించి తరించండి.